ఆ ముళ్ళ కిరీటం తీసేది, ముళ్ళ కిరీటంలో ఉన్న మేకుని తీసేది నువ్వే. అమ్మో ముళ్ళ కిరీటం చేశారు, అమ్మో 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 అని ఏడతాం కాదు, అమ్మో అమ్మో అని బాధపడతాం కాదు. అమ్మో ఏసాకి ముళ్ళ కిరీటం కొట్టారే, ముళ్ళ కిరీటం కొట్టారు, అమ్మో 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 ఎంత కొట్టారు, అమ్మో అమ్మో అని బాధపడతాం కాదు. నువ్వు తీయాలి. ఆయన ముళ్ళ కిరీటం చేత కొట్టబడినటువంటి ముళ్ళను నువ్వే తీయాలి. అర్థమైందా? ఎట్లా తీయాలి? నీలో ఉన్న చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మాటలు అన్నీ కూడా తీసినప్పుడు ఆయన కొట్టినటువంటి ముళ్ళ కిరీటం పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? చేతులకు మేకులు పెట్టారు, మరి చేతుల మేకులు తీయద్దా? తలదొకటి తీస్తే సరిపోద్దా? చేతులకు కొట్టబడిన మేకులు యేసయ్యకు మరి తీయొద్దా? అవి ఎట్లా తీస్తారు? మరి ఎట్లా తీస్తారండి చెప్పండి? మీరు చేతులతో చేసిన పాపాలను మీరు కడిగి వేసుకున్నప్పుడు, మీరు ఒప్పుకున్నప్పుడు, చేతులతో మీరు చేసే పాపాలను మానుకున్నప్పుడు, అప్పుడు ఆయనకు చేతులకు కొట్టిన మేకులు తీయబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకు చేతులతో కొట్టిన మేకులు తీయబడాలంటే అది నువ్వే తీయాలి. అర్థమవుతుందా? చాలా లోతుగా ఉందా? నువ్వే తీయాలి. ప్రతి క్రైస్తవుడు తీయాలి అది. తర్వాత మూడవది, కాళ్ళకు మేకలు కొట్టారు. మరి కాళ్ళకు మేకలు కొట్టింది కూడా ఆ మేకలు నువ్వే తీయాలి. వేసే మేకలు అదెట్లా? నువ్వు కాళ్ళతో చేసిన పాపాలకు పరిహారం, పాపాలు మానుకుంటే, కాళ్ళతో చేసిన పాపాలు మానుకుంటే అప్పుడు యేసుప్రభు వారిని కాళ్ళకు కొట్టిన మేకులు తీయబడతాయి. దేవునికి స్తోత్రం. అది కూడా నువ్వే చేయాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. అర్థమైందా?